మత్తయి 9వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను అని చెప్పాను. చాలు. ఇక్కడ 12వ వచనం గనక మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇట్ ఈస్ నాట్ ద హెల్తీ హూ నీడ్స్ అ డాక్టర్ బట్ ద సిక్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, మంచిగా ఉన్న వ్యక్తికి డాక్టర్ అవసరం లేదంట. ఎవరికి డాక్టర్ అవసరం అంటే, వ్యాధులు ఉన్న వ్యక్తికే కదా, అంటే భారంలో ఉన్న వ్యక్తికే, లేకుంటే ఏదైనా కోల్పోయిన వ్యక్తికి ఏం అవసరం, ఆయనకు డాక్టర్ అవసరం కదండి. ఇక్కడ సద్దుకేయుల పరిసయ్యులు వారు ఏం చేస్తున్నారంటే, శిష్యుల దగ్గర వారు అడుగుతున్నారు, మీ యొక్క యజమానుడు ఎందుకు ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసే వారితోనో మరి పాపంలో ఉన్న వారితో ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు అని వారు అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అది హెల్త్తో ఉన్న వ్యక్తికి డాక్టర్ అవసరం లేదయ్యా, హెల్త్ లేని వ్యక్తికే డాక్టర్ అవసరము. ప్రభు ఈ సంవత్సరం మన దగ్గర ఆయన ఏమని మాట్లాడుతున్నారో తెలుసా, నేను వచ్చింది మంచిగున్న వ్యక్తి కొరకు కాదు, మీలాగా తప్పిపోయిన ఒక వ్యక్తి కొరకే. హల్లెలూయా. ఎంతమంది నేను కోల్పోయినట్టు ఉన్నాను అని మీరు అనుకున్న ఒక సందర్భంలో మీరు ఉండొచ్చు, లేకుంటే నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లే అనే సందర్భంలో మీరు ఉండొచ్చు, లేకుంటే నేను నా జీవితం ఎలా గడిచిపోతుంది అని తెలియని ఒక పరిస్థితుల్లో మీరు ఉండవచ్చు. కానీ ప్రభు ఈరోజు మీతో ఆయన ఏమని మాట్లాడుతున్నా తెలుసా, నేను వచ్చిందే నీ కొరకు. హల్లెలూయా. నేను వచ్చిందే నీ కొరకు. ఈ లోకంలో ఉన్న డాక్టర్స్కి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉన్న డాక్టర్కి తేడా ఏం తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఎక్కడన్నా అడుగు పెడితే ఆయన స్వస్థత ఇచ్చే దిగుతాడు. మన ప్రభుకి వేరే వాళ్ళకున్న తేడా ఏం తెలుసా, మన ప్రభు ఎక్కడన్నా రంగంలో దిగి స్వస్థపరచాలని దిగింది అనుకోండి, ఆయన స్వస్థపరిచే ఆయన కిందికి దిగుతాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం ఏం చూడగలుగుతామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ వెళ్ళినా అక్కడ స్వస్థత కలిగినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన వారు ముందు వెళ్ళి ఆయన నిలబడుతున్నాడు. అప్పుడు మనం ఏం చూడగలుగుతున్నాం తెలుసా, అప్పుడు ప్రభు చూసి, అబ్బా టైం అయిపోయింది ఇక మనకు ఏది టైం లేదని ప్రభు చెప్పలేదండి. ఏం చేశాడు తెలుసా, మరణించిన వారిని కూడా ప్రభు వెళ్ళి తిరిగి ఆయన లేపాడు. హల్లెలూయా. దానికి అర్థం ఏం తెలుసా, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గాడ్ కెనాట్ హీల్. ఈ లోకంలో ప్రభు స్వస్థపరచలేనిది అనేది ఏది కూడా ఈ భూలోకంలో లేదు. సో ఇక్కడ ప్రభు మన దగ్గర ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, see we have to understand with whom we have partnered with. మన జీవితంలో మనం చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరితో పార్ట్నర్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మనం ఎవరితో పార్ట్నర్ చేస్తున్నామంటే, మనల్ని సృష్టించిన ఆ దేవుడితో మనం పార్ట్నర్ అవుతున్నాం. అంటే దానికి అర్థం ఏంటంటే, see whatever the challenges that we are going in our life, God can heal it. ప్రభు దాన్ని ఆయన స్వస్థపరచగలడు. హల్లెలూయా. ఏదైనా ఒక గొప్ప గాయంలో మీరు వెళ్ళిన ఒక వ్యక్తిగా మీరు ఉండొచ్చు, లేకుంటే ఏం చేయాలో తెలియని ఒక స్థితిలో మీరు ఉండొచ్చు. కానీ ప్రభు ఈరోజు మీతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇట్ ఈస్ నాట్ ద హెల్తీ హూ నీడ్స్ ద డాక్టర్ బట్ ఇట్ ఈస్ ద సిక్ హూ నీడ్స్ ద డాక్టర్. ఈరోజు నేను ఇదంతా కోల్పోయాను అని మీరు అనుకున్నట్లయితే ప్రభు ఈరోజు మీతో ఏమని మాట్లాడుతుండంటే, నేనే నీ డాక్టర్ని. హల్లెలూయా. ఈ సంవత్సరం నేనే నీ డాక్టర్ని.
నీ ఆర్థిక స్థితిని సరిచేసే డాక్టర్ని నేను. నీ ఆరోగ్యాన్ని చూసుకునే వ్యక్తిని నేను. నీ కుటుంబ పరిస్థితిని సరిచేసే వ్యక్తిని నేను. నేను చేయలేనిది ఏదైనా ఉందా ఈ భూలోకంలో అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.